అనూహ్యమైన వార్తలు ఏవైనా రావచ్చు, నిన్ను భయపెట్టే ఆలోచనలు ఏమైనా రావచ్చు. బైబిల్ రాస్తుంది 112వ కీర్తన, ఆ యొక్క నీతిమంతుడు దేవుని యొక్క కుమారుడు దుర్వార్తకు జడియడు. ఎందుకు భయపడడంటే ఆయన హృదయము ఆ దేవుని యందు ఆశ్రయించి స్థిరముగా ఉన్నది. ఈరోజు నీ హృదయం ధైర్యంగా ఉండాలి. ఏ వార్తలు వచ్చినా సరే అంత ధైర్యం నీకు రావాలంటే ఆ మరియ లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక, లెట్ ఇట్ బి అకార్డింగ్ టు దై వర్డ్. ఆ దేవుని మాటకు విధేయత చూపించడం ఆరంభించింది మరియ కూడా. ఈ విధేయత చివరికి తన క్యారెక్టర్ని, తన భవిష్యత్తుని, తన యొక్క జీవితాన్నే పణంగా పెట్టే పరిస్థితికి రావాల్సి వచ్చింది. లెట్ మీ టెల్ యూ, రిస్క్ తీసుకొని క్రైస్తవ్యం, దేవుని కొరకు సవాలుగా తెగించి నిలబడలేని క్రైస్తవ్యం, పనికిరాని క్రైస్తవ్యం అని మరియ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈరోజు దేవుని కొరకు ఏం రిస్క్ తీసుకున్నావు? నువ్వు ఏం రిస్క్ తీసుకున్నావు దేవుని కొరకు? నీ కంఫర్ట్ జోన్ నుంచి ఏం బయటకు వచ్చావు? ఈరోజు ఏమి తాకట్టు పెట్టి ప్రభు కొరకు నిలబడడానికి ఈరోజు ఏం సాక్రిఫైస్తో నిలబడ్డావు? క్రిస్మస్ అంటేనే సాక్రిఫైస్. ఆ సాక్రిఫైస్ లేకపోతే దేవుని కార్యాన్ని నువ్వు చూడలేవు. మరియ ధైర్యం చేసింది, అవమానాన్ని తెగించింది, తృణీకరణ తెగించింది, అబాండన్మెంట్ తెగించింది, అన్నిటికీ తెగించి రాళ్లతో కొట్టి చంపుతారంటే కూడా దేవుని మాటకు నీ మాట చెప్పున జరుగును గాక. వేర్ ఇస్ యువర్ సాక్రిఫైస్ టునైట్? ఈ రాత్రి ప్రభు కొరకు దేనికైనా తెగిస్తానని ముందుకొస్తే ప్రపంచంలో ఏ శక్తి కూడా నిన్ను ఆపలేదు.